లోక్సభ సెక్యూరిటీ తప్పిదాల మీద సిఆర్పిఎఫ్ డీజీ ఒక అంతర్గత విచారణ మొదలుపెట్టారు. ప్రాథమికంగా ఒక నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక ఆధారంగా స్పీకర్ 8 మంది సిబ్బందిని సస్పెండ్ చేశారు. తర్వాత ఓ అగంతకుడి తండ్రి ఆ ఎంపీ నియోజకవర్గ సభ్యుడు కావడంతో వెంటపడి మరి పాసులు అడిగితే ఈ పాసుల జారీలో దాని వలన ఇబ్బంది ఎదురైందన్న విషయం గ్రహించాక ఇప్పుడు ఈ పాసుల జారీలో కొన్ని మార్గదర్శకాలు తప్పకుండా ఉండాలని పార్లమెంట్ జరిగేటప్పుడు చూద్దాం అనుకుని కాకుండా ఇప్పుడు దాన్ని మార్చాలన్నటువంటి కాన్సెప్ట్కి స్పీకర్ వచ్చారు. దానికోసమే ఇప్పుడు విజిటర్స్ పాసుల్ని రద్దు చేశారు. లేకపోతే ఢిల్లీ పోలీసులు నలుగురి మీదన దేశ భద్రత ఉగ్రవాద చట్టం కింద యూఏపీఏ కింద కేసు నమోదు చేస్తే కోర్టు 7 రోజులు కస్టడీకి ఇచ్చింది. తదుపరి విచారణ ప్రకారం అగంతకులు 2022లోనే ఈ కుట్రలో పాల్పడ్డారన్నట్టు విషయం తేలింది. వాళ్ళు ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉండగా బయటపడింది. ఆ వివరాలు మొత్తం కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. వాళ్ళు ఢిల్లీలో ఉన్న ఇంటి యజమాని కూడా ఇప్పుడు అరెస్ట్ చేశారు. ప్లస్ ఆ లలిత్ అనేవాడు దీని ఆర్గనైజర్ కూడా లొంగిపోయాడు.